హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి నా ఎవ్రీడే బేసిక్ యూజువల్ రొటీన్. నా రోజు ఎలా గడుస్తుందో చూపిద్దామని ఒక వ్లాగ్ లాగా తీశాను. నేను యూజువలీ 8 to 9 మధ్యలో లేస్తాను. మా చెల్లి ఉందంటే కొంచెం లేట్గా 9:30 9:45 అవుతుంది. కలిసి పడుకుంటాం కదా. ఒక్కదాన్నే ఉండే కంటే కూడా మా చెల్లి ఉంటే నాకు బాగా నిద్ర వస్తుంది. అది కూడా రీసెంట్గానే తెలిసింది. ఎందుకంటే రీసెంట్గా మా చెల్లి ఒక 1 month ఇంట్లోనే ఉన్నిందా. అప్పుడు బాగా అసలు ఒళ్ళు తెలియకుండా నిద్రపోయేదాన్ని. మా చెల్లి లేనప్పుడు మాత్రం వెళ్ళిపోయి 2 days అవుతుంది కదా. ఈ 2 daysలో రోజు 2 1:30 అయిపోతుంది పడుకునేసరికి. అప్పుడు అర్థమైంది మా చెల్లి ఉంటే కొంచెం బాగా నీట్గా నిద్రపడుతుంది నాకు అని. లేయంగానే బ్రష్ చేసేసి వెంటనే స్నానం చేసేస్తా. నాకు చేయకపోతే విసుగు అయిపోద్ది అనమాట. ఒళ్ళంతా చిరాక్గా ఉంటుంది. నాకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్రష్ చేసేయాలి, స్నానం చేసేయాలి. అప్పుడే నాకు ఫ్రెష్గా ఉంటుంది. మా చెల్లి అయితే ఎందుకులేండి ఈవినింగ్ ఎప్పుడో 6కి చేస్తుంది, లేదా ఆఫ్టర్నూన్ చేస్తుంది. కరెక్ట్గా మా డాడీ లంచ్కి వచ్చే టైంకి చేస్తుంది. కావాలని తిట్టించుకుంటుంది అందరి చేత ఇంట్లో. మా చెల్లి చాలా లేజీ నాతో పోలిస్తే. ఎనీవేస్, కమింగ్ టు మై స్కిన్ కేర్. ఈరోజు నా స్కిన్ కేర్ చూపిద్దాం అనుకున్నాను మీకు. నేను ఎక్కువ ప్రోడక్ట్స్ వాడను, కొన్నే వాడతాను. సింపుల్గా చేసుకుంటా స్కిన్ కేర్. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఫాక్స్టైల్లో తీసుకున్నా. ఇది కొని కూడా ఆల్మోస్ట్ 1 year అవుతుందిలేండి. అంటే ఈ మధ్యలో కొంచెం షిఫ్ట్ చేసి అటు ఇటు వేరే మాయిశ్చరైజర్స్తో, అందుకే ఇది ఇంకా ఇన్ని రోజులు ఉంది. కంటిన్యూస్గా వాడుంటే ఇది అయిపోయి ఉండేది ఎప్పుడో. అండ్ దెన్ నా సన్ స్క్రీన్ వచ్చేసి సన్ యాక్ట్ అని చెప్పి నాకు ఇది నా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసింది. మీరు నమ్మరు, దీన్ని నేను 3 yearsగా వాడుతున్నాను. సేమ్ సన్ స్క్రీన్. మధ్యలో వేరే సన్ స్క్రీన్ వాడాను, వేరే డాట్ అండ్ కియో ఆకోలాజికనో, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కానీ అది వాడాక నాకు అస్సలు నచ్చలేదు. ముందుదే బాగుందని చెప్పి ఇంకా మార్చకుండా దీన్నే వాడుతున్నా. ఇది వచ్చేసి టింటెడ్ సన్ స్క్రీన్. సో ఫేస్కి కూడా గ్లో వస్తుంది పూసుకోగానే. ఎక్కువ ఏవేవో మేకప్ వేసే బదులు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే సింపుల్గా ఇది అప్లై చేసుకుంటే బెటర్. అండ్ దెన్ నా లిప్ బామ్ అనమాట. లిప్ మాస్క్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు అయితే లిప్ మాస్క్ ఉండేది ఆక్వాలాజిక్, అది వాటర్ మెలన్ ఫ్లేవర్ అనుకుంటా. భలే ఉండేది అది వాడేదాన్ని. కానీ అది ఇప్పుడు రావట్లేదు. సో ఇప్పుడు విష్ కేర్ లిప్ బామ్. ఇది కూడా మంచి స్మెల్ వస్తుంది. అండ్ దెన్ చాలా మాయిశ్చరైజింగ్. ఎంతసేపు పెట్టుకున్నా ఏం డ్రై అవ్వనట్టు అట్లా ఉంటుంది అనమాట. అండ్ దెన్ ఇది వచ్చేసి టింటెడ్ కాబట్టి పింక్ కలర్ ఉంది. నార్మల్ది కూడా ఉంది, టింట్ లేనిది. అది కూడా ఒకసారి కొని వాడాలి అనుకుంటున్నా, చూద్దాం. అండ్ దెన్ రెడీ అయ్యేసి నెక్స్ట్ నేను చేసేది దండం పెట్టుకుంటాను. ఇక్కడ ఏంటంటే నా పింపుల్స్ చూసుకుంటున్నా రోజు. ఇది ఒక రొటీన్ అనమాట నాకు. కొత్తవి ఏవి వచ్చాయి, పాతవి ఏవి పోయాయి అని చూసుకోవడం. కానీ వాటి గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు. వస్తుంటాయి పోతుంటాయి, లైట్ తీసుకోవాలి. మనం చేసే పని అంటే స్కిన్ కేర్ చేసుకుంటూ పోవాలి. అండ్ దెన్ ఈరోజు ఎందుకు కొంచెం మంచి డ్రెస్ వేసుకున్నా అంటే, ఈరోజు సంక్రాంతికి బట్టలు కుట్టించుకోవడానికి వెళ్ళిన డ్రెస్ ఇవ్వాల్సి ఉన్నిందనమాట స్టిచ్చింగ్కి. సో రెడీ అయ్యా. తీరా చూస్తే లాస్ట్కి నేను అంతా రెడీ అయ్యేసరికి 11:30 12 అయింది. ఇంకా ఆ టైంలో బయటికి వెళ్ళొద్దు అనేసరికి ఇంకా ఆగిపోయా అనమాట. లేదంటే నేను అర్లీగా వెళ్ళేసి ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నా, నాకు కుదరలేదు. మామూలుగా ఈ దీపం పెట్టేవి ఇవన్నీ నేను చేయను రోజు. ఇద్దరు మా డాడీ చేస్తాడు, లేదంటే మా మమ్మీ చేస్తుంది. నేను అప్పుడప్పుడు చేస్తా, ఎప్పుడైతే మా అమ్మకు ఓపిక ఉండదో లేదా నాకు చేయాలనిపించినప్పుడు అప్పుడు చేస్తా. రోజు నేనే చేయడం అట్టంతా ఏముండదు. సో ఈరోజు నేను చేస్తున్నా. ఇది చేయడంలో ఒక 1/2 hour లేట్ అయిపోయేసరికి ఇంకా నాకు వెళ్ళడం కుదరలేదు. సరే ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నా. అండ్ దెన్ ఫస్ట్ నేను తీసుకునేది చియా సీడ్స్ వాటర్, లేదంటే బీట్రూట్ జ్యూస్ తాగుతా, లేదంటే టర్మరిక్ షార్ట్స్ తాగుతా. ఇది ఫస్ట్ నా స్టమక్లోకి వెళ్ళేది ఇదే ఉంటుంది అనమాట. ఏదో ఒక డ్రింక్, ఏది లేకపోతే అట్లీస్ట్ హాట్ వాటర్ అయినా తాగుతా, బెస్ట్. టీ కాఫీ అస్సలు తాగను. కొన్నిసార్లు గ్రీన్ టీ తాగాలనిపిస్తే అది తాగుతా. అండ్ దెన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పప్పాయ ఆల్రెడీ మా మమ్మీ కోసి పెట్టేసి ఉన్నింది. ఇంకా అందుకే ఇది తినేసా. స్పెషల్గా మళ్ళీ దోశ ఇడ్లీ ఏం లేదు. సో ఇదే ఇంక ఈరోజు టిఫిన్. తినేటప్పుడు ఇంకా మా మమ్మీతో కూర్చొని పొద్దునుంచి జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ, మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయాక నేను మా మమ్మీ ఇంకా ఫ్రీ అయిపోతాం అనమాట ఇంట్లో. మా మమ్మీ కూడా రెడీ అయ్యేసి మా మమ్మీ పనులు చేసుకుంటుంటుంది. ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం. అండ్ దెన్ ఇది వచ్చేసి ఒక వైరల్ రెసిపీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూశాను. కరెక్ట్గా ఆ చిప్స్ ఇంట్లోనే ఉన్నాయి. సరే ట్రై చేద్దామని ట్రై చేసా. నాకు ఇలాంటివి చేయడం అంటే ఇంట్రెస్ట్, కానీ అంటే ఇది కొంచెం కారంగా పుల్లగా అట్లా ఉన్నిందిలేండి. అందుకని నాకు నచ్చింది, పర్లేదు
ఓకేగానే ఉంది. కానీ మా అమ్మకి అస్సలు నచ్చలేదు. మా అమ్మ నేను దాన్ని చేస్తున్నప్పటి నుంచి నన్ను తిడుతూనే అనింది, చీ 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 అని. ఇప్పుడు పెడతాను చూడండి ఆ క్లిప్ కూడా. తిను ఒక్కసారి ఒక్కటేసి మళ్ళీ వేరే కలిపా, ఎక్కువ లేదు. ఇప్పుడు ఒక్కటి తీసుకో, ఒక్కటి తీసుకో. అసలు ఇష్టం లేదు నాకు పులుపు కారం అయ్యి నచ్చవు. ఎస్, అది మా అమ్మకి అసలు నచ్చవు అలాంటివి. అండ్ దెన్ మేము బయలుదేరాము. ఈవినింగ్ లంచ్ చేసేసాక కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట నేను మా అమ్మ. మా అమ్మకి ఏవో కొన్ని ప్యాంట్స్ కొనుక్కోవాలంటే వెళ్ళాము. యాక్చువల్గా మేము వెళ్ళింది సిఎంఆర్కి, అక్కడ దొరుకుతాయేమో అనుకున్నాం కానీ దొరకలేదు. యూజువల్గా ట్రెండ్స్కి వెళ్తాము. పోయినసారి ట్రెండ్స్లో తీసుకునింది కానీ ఎందుకో మళ్ళీ పెట్టేసింది వెనక్కి, సరిగ్గా ఫిట్ కాలేదు ఏమో మరి. వద్దులే మళ్ళీ ఈసారి తీసుకుంటా అని చెప్పి ప్యాంట్స్ షాపింగ్ అని చెప్పి గో కలర్స్కి వెళ్ళాము. ఇక్కడ నేను చూసి షాక్ అయిపోయా. ఆల్ టైప్స్, అన్ని రకాల ప్యాంట్లు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఎప్పుడు గో కలర్స్ అంటే స్పెసిఫిక్గా షాప్కి వెళ్ళలేదు. ట్రెండ్స్కి వెళ్తే అక్కడ గో కలర్స్ కంపెనీ ఉంటే అవి తీసేసుకొని వచ్చేస్తాం, లెగిన్లు ప్లాజోలు అవి. కానీ ఇదైతే బెస్ట్, అసలు అన్ని రకాల ప్యాంట్లు ఉన్నాయి. ఇంకెప్పుడైనా ఏమైనా ప్యాంట్స్ కొనుక్కోవాలంటే దీనికే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. అండ్ దెన్ ఫైనలీ మా అమ్మ ఒక 2 ప్యాంట్లు తీసుకుంది బ్లాక్ అండ్ వైట్లో డైలీ యూస్కి. అది తీసేసుకొని ఇంకా బయలుదేరేసాం అనమాట. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను మళ్ళీ మిమ్మల్ని ఇంకో వ్లాగ్లో కలుస్తాను. బాయ్.